మనుషులతో అయితే పోరాడచ్చు సార్, రాక్షసులతో పోరాడాలంటే మేము మనుషులం సార్. రాక్షసులతో యుద్ధం చేయాలంటే మీలాంటి యుగ పురుషులు ఉంటేనే వాళ్ళతో యుద్ధం చేస్తారు సార్. మాలాంటి వాళ్ళు కాదు సార్. మీరు మా వెనకాల ఉండాలి సార్. మీరు మా వెనకాల ఉంటే పోరాడతా సార్. సార్ చావాలనే కూడా ధైర్యం ఉండాలి సార్. మామూలుగా ధైర్యం రాదు. నేను నా బిడ్డలు నలుగురం మందు తాగి చచ్చినాం సార్. ఎందుకంటే చేసిన మోసం మాట్లాడింది సార్. మేము 10 లక్షలు ఇస్తా ఉండి నా భూమికి నేనే అది చెప్పొద్దు, జగన్ దేవుడని చెప్పాలా నువ్వు అని చెప్పించినారు సార్. ఆ రోజు ప్రెస్ మీట్ లో నా భార్య చెప్తానే ఉంది సార్, ఇచ్చినాక చూద్దాంలే, మీరు నాకు సాయం చేయండి సార్, పోరాడతా సార్, నా ప్రాణం పోయినా పోరాడతా. కానీ నా కుటుంబానికి ఏదన్నా జరిగితే దానికి మీరు సాయం చేయాలి సార్. నా కుటుంబానికి అండగా ఉండాలి సార్. నాకు వచ్చేది పొద్దున్న నుంచి సాయంత్రం చేసే 300 సంపాదన. అదే సౌదీలో ఉంటే 50,000 జీతం సార్. ఇద్దరు బిడ్డలు సార్. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 24 గంటల్లో ఆ భూమిలో మిమ్మల్ని మీరు అడుగుపెట్టే విధంగా నేను చేస్తాను. జగన్ గారు ఎవడొచ్చినా మిమ్మల్ని మన్ని అడ్డుకోలేడు. ధైర్యంగా ఉండు. 10 నెలల్లో వచ్చేది మన ప్రభుత్వమే. మనం మొదటి 24 గంటల్లో ఆ భూమిలో అడుగు పెడతాం. అంటే డౌట్ అవుతాం. ఈ రోజు నేను ఒక తెలుగుదేశం కార్యకర్త అని చెప్పుకోవడానికి సిగ్గుపడతాండా. చూడండి, నాకు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకుని పోతారు. నేను ఇంతకుముందు జగన్ మీద పోరాడి ప్రాణాలకు తెగించి పోరాడి ఏం ఫలం వచ్చింది? నా సీఎం ప్రోగ్రాంకి వస్తే నన్ను అరెస్ట్ చేసి బయటికి తీసుకొని పోతారు. ఇది జరిగేది, ఇది జరుగుతుంది. చూడండి, ఇది జరుగుతుంది. నేను ఒక తెలుగుదేశం కార్యకర్త ఒక ఏజెంట్గా కూర్చున్నా. ఈరోజు సిగ్గుపడతాను నేను. లోకేష్ అన్న చూడు, ఈరోజు ఇంటికి పోయినాక నా ఇంటికి పెట్రోల్ వచ్చి పెంచుకుంటుకుపోతే నేను తెలుగుదేశం కార్యకర్తనే కాదు. ఇంత అవమానం నాకు. చూడు, నేను జగన్ మీద పోరాడినా, నలుగురం మందు తాగి సచ్చినాం. ఈరోజు సీఎం గారు వస్తుంటే నాకు బయటకు తోస్తున్నారు. నేను తెలుగుదేశం ఏజెంట్గా పచ్చులు కూర్చున్నా. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నీళ్లు లేకుండా ఓటింగ్ చేపించిన. ఈరోజు నాకు పోలీసు వాళ్ళు బయటకు తోస్తున్నారు. ఇది మైదుకూరు పెరాడుగోడ్. చూడు ఎంత అన్యాయం ఉందో చూడు లోకేష్ అన్న. ఇది చూడు లోకేష్ అన్న, చూడు, నేను నీ వద్దనే తేల్చుకుంటా. ఇదేదో చూడు, చూడు, నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తను. తెలుగుదేశం కోసము జగన్ మీద 4 సంవత్సరాలు పోరాడినా. ఈరోజు సిగ్గుపడతాడా. జగన్ వచ్చినప్పుడు కూడా ఇంత అవమానం జరగలే నాకు. చంద్రబాబు నాయుడు గారు వచ్చే నాకు ఇంత అవమానం చేసి బయటికి ఇడుస్తున్నారు పోలీసు వాళ్ళు, కడప జిల్లా పోలీసు వాళ్ళు. నేనేమన్నా ఆతంకవాదినే? ఇంతకుముందు కూడా ఇదే వీడియో పెట్టా. చూడండి ఎంత అన్యాయమో చూడండి. నాకు బయటికి తోసేస్తారు పోలీసు వాళ్ళు.